యానీవేర్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అంటే ఏమిటి? యానీవేర్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అనేది ఒక ఆధునిక రిజిస్ట్రేషన్ విధానం. దీనివల్ల మీరు మీ భూమిని ఏదైనా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్టర్ చేయించుకోవచ్చు. భూమి ఆ ప్రాంతం సబ్ రిజిస్ట్రార్ పరిధిలో లేకపోయినా సరే. ఉదాహరణకు, మీ భూమి ఉయ్యూరులో ఉంది. మీరు దానిని గుడివాడ ఎస్ఆర్ఓలో రిజిస్టర్ చేయించుకోవచ్చు. ఇది యానీవేర్ రిజిస్ట్రేషన్ వల్లే సాధ్యం. ఇది ఎలా పనిచేస్తుంది? జిల్లా స్థాయిలో లేదా రాష్ట్ర స్థాయిలో ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేయించే వీలుంటుంది. ప్రత్యేకంగా కొంత రాష్ట్రాల్లో ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. పత్రాలు ముందే అప్లోడ్ చేయవచ్చు. భూ రికార్డులు, ధరణి, భూమి, భూసేవ వ్యవస్థలతో అనుసంధానం ఉంటుంది. స్థానిక ఎస్ఆర్ఓలో క్యూల్లో నిలబడి ఉండాల్సిన అవసరం ఉండదు. పత్రాలు: సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, లీగల్ డాక్యుమెంట్, పాసు పుస్తకం లేదా ఆర్ఓఆర్, రికార్డ్ ఆఫ్ రైట్స్, ఈసీ, ఎంకంబరెన్స్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్. 50,000 రూపాయల కంటే ఎక్కువ విలువ ఉన్న ఆస్తుల కోసం తప్పనిసరి. 2 మంది సాక్షుల ఆధార్, ఫోటోలు. బో తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత స్థితి. చెక్: తెలంగాణ వ్యవసాయ భూములకు ధరణి పోర్టల్ ద్వారా యానీవేర్ రిజిస్ట్రేషన్ పూర్తిగా అమల్లో ఉంది. నాన్ అగ్రికల్చరల్ భూముల కోసం సాంప్రదాయమైన రిజిస్ట్రేషన్ విధానం కొనసాగుతోంది. చెక్: ఆంధ్రప్రదేశ్ పలు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ నడుస్తోంది. పూర్తిగా అమలుకు ప్రభుత్వం పునరాలోచనలో ఉంది. వార్నింగ్: ఎక్కడైనా రిజిస్టర్ చేయించినా భూమి వివరాలు సరిగా నమోదు అవుతాయా అనేది తప్పనిసరిగా చెక్ చెయ్యాలి. ధరలు, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజ్ సరిగ్గా చెల్లించాల్సి ఉంటుంది. ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే సభ్యుడైన డాక్యుమెంట్స్ రైటర్ లేదా లాయర్ సాయాన్ని తీసుకోవడం మంచిది. లింకులు: ఉదాహరణకు, తెలంగాణ ధరణి పోర్టల్ https://dharani.telangana.gov.in. ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ https://registration.ap.gov.in.